ఇగో ఎంపీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఒప్పుకున్నాడు. ఎంపీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు, ఒకవేళ 1-2 సీట్లు కనుక వస్తే అసలే రాకపోతే పార్టీ పని గోవింద అని కేటీఆర్ చెప్తున్నాడు. వచ్చే అవకాశం ఉందా? మరి వచ్చే అవకాశం ఏమైనా? నిన్న ఒక 2 ఒపీనియన్ పోల్స్ వచ్చినాయి, 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది, అంతకు మించి ఛాన్స్ లేదని చెప్తున్నాయి. అన్ని సర్వేలు అదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చాలా క్లియర్గా కేటీఆర్ అంటుండు, ఎంపీ ఎన్నికలపైనే బీఆర్ఎస్ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది అంటే బీఆర్ఎస్ పని గోవిందా. కేటీఆర్ ఒప్పుకుంటుండు. పదవులు అనుభవించిన వారే జారుకుంటున్నారు, అసలైన ఉద్యమకారులే మిగిలారు, సిగ్గులేదు చెప్పుకోవడానికి ఆ మాట. మరి అదే అసలైన ఉద్యమకారులకు ఎందుకు పదవులు ఇయ్యలే? అదే అసలైన ఉద్యమకారులకి ఎందుకు ఆనాడు పదవులు ఇయ్యలే? నువ్వు ఆనాడు పదవులు ఇచ్చి ఉంటే నీ పార్టీకి అండగా నిలబడేవాళ్ళు కదా. ఇవాళ వాళ్ళకి ఆ పదవులు ఇచ్చి ఉంటే వాళ్ళు ఎందుకు నీ అవినీతి అరాచకాన్ని భరిస్తూ ఉండేవాళ్ళు? తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉండకపోయేవాళ్ళు. అందుకని వాళ్ళకి పదవులు ఇయ్యలే. ఇప్పుడు నువ్వు పతనావస్థకు చేరినవు, అదే పాతాళానికి తొక్కబడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొచ్చినారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ మార్పులు, ఏం మార్పు ఉంటుంది? నీ పార్టీ బొందలకు పోతుంది, అంతకుమించి ఏముంది? రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం కేటీఆర్. సో ఈయన ఒప్పుకుంటున్నాడు. ఏమంటుండీడా? సో ఇట్లా కేటీఆరే నా పార్టీ ఈ ఎలక్షన్ తర్వాత ఉండదని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా.